మర్యాదగా నన్ను వదిలిపెట్టండి రా. నన్ను ఇలా కట్టేశారని ఆదికి తెలిస్తే మీ అంత చూస్తాడు. అరవకమ్మా. వదిలిపెట్టండి రా. వదలండి అమ్మా, అరవకుండా. వదిలిపెట్టండి రా నన్ను. అరవకు. వదిలిపెట్టండి. దీనికి బాగా ఎక్కువైంది. అరవద్దంటే అరిచి ఇరిటేట్ చేస్తుంది. ఆ బుర్ర బద్దలు కొడితే గాని నోరు ముయ్యదు. అన్నా అన్నా వద్దన్నా, వద్దన్నా, కడుపుతో ఉందన్నా. పాప వద్దన్నా, అన్నా వద్దన్నా, కడుపుతో ఉందన్నా. అన్నా వద్దన్నా, వదిలేనా, కడుపుతో ఉందన్నా. వద్దన్నా వద్దన్నా. అన్నా అన్నా నేను చెప్పేది వినన్నా. వద్దన్నా, నా మాట వినన్నా. అన్నా వద్దన్నా, ఆగన్నా. నా మాట వినన్నా. వద్దన్నా అన్నా, వద్దన్నా, కడుపుతో ఉందన్నా. వద్దన్నా వద్దన్నా. అన్నా అన్నా నేను చెప్పేది వినన్నా. వద్దన్నా. ఏంట్రా ఈ గోల? నోరు మూసుకుని కూర్చోండి. ఇదిగోండి. ఒక్కొక్కరుగా వచ్చి పేపర్ మీద తెలుగులో మీ పేరు రాయండి. ఇప్పుడేంటి మా హ్యాండ్ రైటింగ్ ఆ లెటర్లో రాసిన హ్యాండ్ రైటింగ్ తో కలిస్తే మా మీద నిందలు వేస్తారా? కేసు పెడతారా? రాతను పోలిన రాతలు ఉంటాయి కదా, అంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళం అయిపోతామా? మాకు చట్టం తెలుసు. నాకు చట్టంతో పాటు ఎవరిని ఎలా డీల్ చేయాలో, నేను చెప్పింది ఎలా చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని వచ్చి పేరు రాయండి. ఆ పేపర్ మీద కూడా రాయండి. అమ్మా పవిత్ర, ఎక్కడున్నావమ్మా? భగవంతుడా, నా మనవరాల్ని కాపాడు.
సార్ ఇప్పుడు మీరు కూడా మీ పేరు రాయండి. అయ్యో నందిని, నాన్నతో చట్టం ముందు తన మన భేదం ఉండకూడదు. అది అవును, చట్టాన్ని మనం గౌరవించి తీరాలి. మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచుతాను. ఇంటిని శ్రీరామ రక్షలా కాపాడతాను. వారసుని మీ చేతిలో పెడతాను. మీకు నేను మాటిస్తున్నాను. నన్ను తండ్రిలా చూసుకునే నా కోడలు నాకు కనిపించకుండా పోయింది. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఎవరో వచ్చి పవిత్రని తీసుకెళ్లిపోతే కనిపెట్టలేకపోయాం. అన్నయ్య, నీకు అసలే ఆరోగ్యం బాలేదు, మరీ మనసు మీదకి తీసుకోకు ప్లీజ్ అన్నయ్య. నీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? వచ్చి పేరు రాయ్. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నేను ప్రాపర్గా రాయలేను. ఏయ్, నువ్వేమైనా రామాయణం రాస్తున్నావా? రాసేదే 2 పేర్లు, వచ్చి రాయ్. రాయలేనని చెప్తున్నాను కదా. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావు? మర్యాదగా వచ్చి పేరు రాయ్, లేదంటే పవిత్ర కనిపించకుండా పోవడానికి నువ్వే కారణమని స్టేషన్కి తీసుకెళ్లి అప్రూవర్ కింద సంతకం పెట్టాల్సి వస్తుంది. రాయ్.